Hi friends, welcome to my YouTube channel Science for Railways. ఈరోజు మన ఒక టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ జూన్ 19న వరల్డ్ సికిల్ సెల్ డేని జరుపుతూ ఉంటారు. సికిల్ సెల్ అనేది ఒక డిసీజ్ అనమాట. ఈ డిసీజ్ని ఎలా ఎరాడికేట్ చేయాలి అని చెప్పి గ్లోబల్ మొత్తంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి జూన్ 19న సికిల్ సెల్ డే అనే డేని జరుపుతూ ఉంటారు. అయితే ఈ సికిల్ సెల్ అనేది ఒక డిసీజ్ కాబట్టి ఇట్ కమ్స్ అండర్ బయాలజీ. మనకి బయాలజీలో సపరేట్గా మనం డిసీజెస్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. అదేవిధంగా ప్యాథాలజీ అని కూడా ఉండిద్ది, మనకి వ్యాధి శాస్త్రం అని చెప్పి దాని కింద కూడా మనం ఇలాంటి సికిల్ సెల్ డిసీజ్ లాంటివి మాట్లాడుకోవాలి. అందుకే సైన్స్లో ఈ టాపిక్ని మాట్లాడటం జరుగుతుంది. అంటే ఏమిటి అసలు ఈ వ్యాధి అంటే ఏమిటి, ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉండిద్ది అన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇంకేం మాత్రం కూడా లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్దాం. గోయింగ్ టు చూడండి, సికిల్ సెల్ అంటే అర్థం ఏంది అంటే మన బాడీలో ఆర్బీసీ ఉండిద్ది అనమాట. మనకు బాగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మన బాడీలో బ్లడ్ని మనం తీసుకున్నామంటే బ్లడ్లో రెండు భాగాలు ఉంటాయి. 55% దీన్ని ప్లాస్మా అంటారు. ప్లాస్మాలో ఎక్కువగా ఉండేది ఏంటయ్యా అంటే వాటర్ అనమాట. ఇంకో సెక్షన్ 45% ఉండిద్ది. దీంట్లో మనకు 3 రకాల సెల్స్ ఉంటాయి అన్నమాట. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అనమాట. వీటినే రక్త ఫలికలు అని కూడా అంటూ ఉంటాడు. అయితే ఈ ఆర్బీసీ ఉంది కదా, ఈ ఆర్బీసీ అనే షేప్ ఎలా ఉండిద్ది అంటే ఓవెల్ షేప్లో ఉండిద్ది అనమాట. ఓవెల్ షేపు లేదా బైకాన్కేవ్ డిస్క్ షేప్ అంటాడు. ఆర్బీసీ షేపు ఓవెల్ షేపు లేదా బైకాన్కేవ్ డిస్క్ షేప్ అనమాట. అలా కాకుండా అలా ఉండాల్సిన ఆర్బీసీ ఇదిగో ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇది చూసారు ఇక్కడ ఎలా సర్కిల్గా ఉందో, ఓవెల్ షేప్లో ఎలా ఉందో చూసారు కదా. అలా ఉండాల్సిన ఆర్బీసీ ఏమైపోయింది అంటే ఇదిగోండి ఇలా అయిపోయింది, కొడవల్లాగా మారిపోయింది అనమాట. సికిల్గా మారిపోయింది. సికిల్ ఇలా సికిల్గా మారుతానే కొడవలుగా మారుతానే సికిల్ అంటాడు. ఇలా సికిల్ సెల్గా మారిపోయింది ఎందుకు అంటే ఇలా ఉండాల్సిన సెల్స్ అనేవి ఇలా కొడవలుగా మారిపోయినాయి. అలా మారిపోవటం వల్ల ఎప్పుడైతే మన బాడీలో ఇలా ఆర్బీసీ ఫ్లో అవుతుందో ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్ ఉండిద్ది అనమాట. ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉండిద్ది. ఈ హిమోగ్లోబిన్ మన బాడీ గుండా ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండిద్ది. మన బాడీలో ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండిద్ది. అలాంటి హిమోగ్లోబిన్లో జెనెటిక్ మ్యుటేషన్ జరిగిద్ది అనమాట. జెనెటిక్ మ్యుటేషన్ జరిగి హిమోగ్లోబిన్లో కొన్ని మార్పులు వస్తాయి. ఎప్పుడైతే ఆర్బీసీలోని హిమోగ్లోబిన్లో మార్పులు వచ్చినాయో అప్పుడు ఓవెల్ షేప్లో ఉండాల్సిన ఆర్బీసీ అనే సెల్ ఇలా కొడవల షేప్లో మారిపోయింది. దాన్ని సికిల్ సెల్ అనీమియా అంటారు. ఇలా జరగటం వల్ల ఇదిగోండి ఇలా పెయిన్ఫుల్గా మారిపోవటం, స్వోలన్ హ్యాండ్స్ చేతులు బాగా వాచిపోవటం, కాళ్ళు బాగా వాయిపోవటం, ఫ్యాటిగ్యూ అనమాట, చాలా అలసటగా ఉంటారనమాట. అర్థమైందా? ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. ఎవరికైతే ఆర్బీసీ ఓవెల్ షేప్లో కాకుండా కొడవల ఆకారంలో మారిపోయిద్దో వాళ్ళందరికీ సిమ్టమ్స్ అనమాట. ఇది సికిల్ సెల్ అనీమియా అంటే. అయితే ఇక్కడ హిమోగ్లోబిన్లో జరిగే జెనెటిక్ మ్యుటేషన్ అన్నాను. అంటే దాని గురించి ఏంటయ్యా అంటే చూడండి, ఎప్పుడైతే మనం డిఎన్ఏ తీసుకుంటామో దీన్నే డిఎన్ఏ అంటారు. డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. మనం జెనెటిక్స్లో దీని గురించి బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ డిఎన్ఏ ఇలా 4 రకాల నైట్రోజన్ బేసెస్తో తయారయ్యింది. దాని పేరే గ్వానైన్, సైటోజిన్, థైమిన్, అడెనైన్ అనమాట. ఇవన్నీ ఎప్పుడు కూడా ఇలా కనెక్ట్ అయి ఉండాలి. ఇదిగోండి గ్వానైన్కి సైటోజిన్, సైటోజిన్కి గ్వానైన్, ఇదిగోండి థైమిన్కి అడెనైన్, ఇదిగోండి ఇక్కడ థైమిన్కి అడెనైన్, ఇలా కరెక్ట్గా ఈ బాండ్సింగ్ మధ్య ఉండాలన్నమాట. ఇలాగే జరగాలి. అలా కాకుండా ఈ గ్వానైన్ వెళ్ళి థైమిన్కి, అదేవిధంగా ఈ థైమిన్ వెళ్ళి సైటోజిన్కి అలా కనెక్ట్ అవ్వకూడదు అనమాట. గ్వానైన్ ఉంటే సైటోజిన్, సైటోజిన్ అంటే గ్వానైన్, ఎడెనైన్ ఉంటే థైమిన్, థైమిన్ ఉంటే ఎడెనైన్, ఈ విధంగా జరగాలన్నమాట. కానీ ఒక్కోసారి జెనెటిక్ మ్యుటేషన్ వల్ల, మ్యుటేషన్ అంటే సడన్ చేంజ్ అనమాట, యథావిధిగా మన బాడీలో జరగాల్సిన క్రియలు జరగకుండా ఒక సడన్ చేంజ్ అనేది జరిగిద్ది అనమాట. అలా జరిగి రకరకాల కొత్త రకమైన డిసీజెస్కి, జెనెటిక్ డిసార్డర్స్కి కారణం అవుతూ ఉండిద్ది. చూడండి నార్మల్ డిఎన్ఏ ఎలా ఉండిద్ది, ఇదిగో గ్వానైన్,
సైటోసిన్, గ్వానైన్ సైటోసిన్, ఎడినైన్ థైమిన్తో లింక్ అయి ఉంది, బాగానే ఉంది. కానీ మ్యుటేషన్ జరిగిందనుకోండి, చూసారా థైమిన్ ప్లేస్లో ఎడినైన్ వచ్చేసింది, మీకు కనపడుతుందా? ఇక్కడ ఎడినైన్ థైమిన్, ఇక్కడ చూడండి థైమిన్ ఎడినైన్. ఇలా మార్పు ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకి వెళ్ళిపోయేటప్పుడు కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. చూసారా ఇక్కడ ఎడినైన్ ఉంది, ఇక్కడ యురాసిల్ ఉంది. అంటే ఇలా నైట్రోజన్ బేసెస్ ఎప్పుడైతే ఏవి వేటితో లింక్ అవ్వాలో వాటితో కాకుండా వేరే వాటితో వేరేగా లింక్ అయినాయి అనుకోండి, దాన్ని మ్యుటేషన్ అంటారు. సడన్ చేంజెస్ జరిగినాయి అన్నమాట. ఇలా జరగడం వల్ల కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాంట్లో ఒక రకమైన జెనెటిక్ డిసార్డర్ ఈరోజు బాగా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. అదే మనం మాట్లాడుకున్న సికిల్ సెల్ అనీమియా అనమాట. ఈ సికిల్ సెల్ అనీమియాని ప్రపంచవ్యాప్తంగా జూన్ 19న జరుపుకుంటూ ఉంటారు. మనకి బయాలజీలో డిసీజ్ కింద దీన్ని అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఆర్బీసీ గురించి కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. మనకు బాగా తెలిసిందే ఆర్బీసీ షేప్ ఎలా ఉండిద్ది అంటే ఇందాకే చెప్పాను, ఓవెల్ షేపు లేదా బైకాన్కేవ్ షేప్ అనమాట. బైకాన్కేవ్ షేపు. ఆర్బీసీకి ఇంకో పేరేంటో తెలుసా? ఎరిథ్రోసైట్స్ అంటారు. ఏంటి? ఎరిథ్రోసైట్స్ అనమాట. ఇవి 1 నుంచి 120 డేస్ లైఫ్ టైంని కలిగి ఉంటాయి అన్నమాట. మన బాడీలో ఎక్కువగా ఉండే సెల్స్ కూడా ఆర్బీసీ సెల్సే అనమాట. ఈ ఆర్బీసీ సెల్స్ షేప్ చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చే రోగాన్నే మనం ఏమని పిలుస్తామంటే సికిల్ సెల్ అనీమియా అంటాం. సికిల్ సెల్ అనీమియా. అనీమియా అంటే ఏంటి? బాగా గమనించండి. మన బాడీ ఎప్పుడైతే ఇలా బ్లడ్ ఫ్లో అవుతూ ఉండిద్దో ఈ బ్లడ్ ఆక్సిజన్ తీసుకువెళ్తూ ఉండిద్ది. మన బాడీలో బ్లడ్ కావాల్సిన అమౌంట్ కన్నా ఆక్సిజన్ ఎక్కువ తీసుకెళ్ళలేదనుకోండి, అప్పుడు మనకు అనీమియా వచ్చింది. వెన్ బ్లడ్ ట్రాన్స్ఫర్స్ లెస్ ఆక్సిజన్ దెన్ ఇట్ గోస్ టు అనీమియా అనమాట. అనీమియా అనేది వస్తూ ఉండిద్ది. బ్లడ్ శాతం తగ్గటం కాదు, బ్లడ్లో ఆక్సిజన్ శాతం తగ్గి అనీమియా రోగం వచ్చింది అనమాట. దీనివల్ల కోల్డ్ ఫీట్, కోల్డ్ హ్యాండ్స్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, బాగా ఎనర్జీ తగ్గిపోవటం, ఫ్యాటిగ్యూ అంటే బాగా అలసటగా ఉండటం అన్నమాట, నీరసంగా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటి? మన బ్లడ్లో ఆర్బీసీలోని హిమోగ్లోబిన్ ఎంత ఆక్సిజన్ తీసుకెళ్లాలో అంత ఆక్సిజన్ని తీసుకెళ్ళట్లేదు. దానికి వచ్చే సిమ్టమ్స్ ఇవి అన్నమాట. అలా కాకుండా ఒకవేళ ఆర్బీసీ ఎప్పుడైనా ఈ షేప్లో కాకుండా సికిల్ సెల్ షేప్ కొడవల ఆకారంలో మారిపోతే దానివల్ల వచ్చే రోగాన్ని సికిల్ సెల్ అనీమియా అంటారు. కాబట్టి సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉండేది అనమాట. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. ఇప్పుడు మా ఫాదర్ గారికి ఉన్నారు, ఆయనకు ఉందనుకోండి, ఆయన ద్వారా నాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఒకవేళ నా జనరేషన్లో మిస్ అయిందనుకోండి, నా తర్వాత జనరేషన్లోకి రావచ్చు అనమాట. అలా జెనెటిక్ డిసార్డర్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి తలసేమియా, కలర్ బ్లైండ్నెస్, ఇలా కొన్ని డిసీజెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా జెనెటిక్ డిసార్డర్స్ అన్నమాట. వీటిని కూడా మన ముందు రోజుల్లో మన ఛానల్లో మాట్లాడుకుంటాం. సో సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటో అర్థమైందిగా. ఇలాంటి అప్డేటింగ్ ఫీచర్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాగే కరెంట్ అఫైర్స్కి తగ్గట్టుగా కూడా సైన్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుతూ జరుగుతూ ఉండిద్ది. సబ్స్క్రైబ్ మై ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.